ఈరోజు మా అమ్మ ఆపరేషన్ జరుగుతుంది. ఏరా ఫోన్ చేస్తే ఎత్తవు, ఇంటికాడ వస్తే ఇంట్లో ఉండి లేనని చెప్పిస్తావా? మా పిల్లల్ని ఆఫీసు పంపిస్తే ఇప్పుడు ఇటుకు వస్తావా? అయినా ఏం నేను ఇట్లా మాట్లాడుతున్నావు? సాయంత్రం లోపల అన్న పైసలతో సహా కట్టకపోతే మీ ఇంటికాడికి వచ్చి రచ్చ రచ్చ చేస్తా. మా అమ్మ ఆపరేషన్ సక్సెస్ కావాలి. ఇరాకి నేను సాయంత్రం లోపల డబ్బులు కట్టకపోతే నేను బతికినా చచ్చినట్టే సమానం. దేవుడా, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అలా అడిగానో లేదో నా మొర ఆలకించి నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసావు స్వామి. నువ్వు ఉన్నావయ్యా. డబ్బు తెస్తానలేవే, టెన్షన్ పడకు. కౌంటర్లో కట్టేస్తాలే. పెట్టుకున్నా. ఒక నిమిషము. డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇంతకు ముందు మేము తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది. అయ్యో, ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోగొట్టుకున్నానబ్బా? అన్నా అక్కడ డబ్బులు కట్ట పడేసుకున్నా. ఏమైనా కనిపించిందన్నా నీకు? లేదు మేడం, నేనేం చూడలేదు మేడం. మీరు ఎక్కడ పడేసుకున్నారు? నేనేం చూడలేదు. బాగున్నావు అక్క? బాగున్నాను గణేష్. ఇక్కడ ఏమైనా డబ్బులు పడేసుకున్నా, చూసినావా గణేష్? చూడలేదక్క. నువ్వెందుకు అంత డల్లుగున్నావు? ఏం లేదక్క, కాలేజ్ ఫీజుకి 500 తక్కువ వస్తుంది అక్క. ఎవరిని అడగాలో తెలియక. 500 అయితే లేవు గణేష్. ఆటోకు పెట్టుకున్నా, లాస్ట్ 300 ఉన్నాయి. తీసుకుని ఆ 200 ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకుని ఎగ్జామ్ రాసేసి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సరే. అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు ఎక్కడికి పోయినాయో తెలియదు. నా స్వార్థము ఒకరి ప్రాణమా? నాకు ఈ డబ్బు వద్దు మేడం. ఇందాక మీరు డబ్బులు పోగొట్టుకున్నారన్నారు కదా, అక్కడ పడి ఉంటే నేను తీసుకుని వస్తున్నాను మేడం. నిజంగా దేవుని రూపంలో వచ్చినావున్నా, చాలా థ్యాంక్స్ అన్నా. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, అమ్మని బ్రతికించా. తను నన్ను ఏమన్నా చేయని పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేద్దాం లేవు డబ్బులని. నా ముందు బాకి రావాల్సినది 3 లక్షలు వచ్చినాయా? నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని ఆ భగవంతుడు ఎప్పుడూ కాపాడుతుంటాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి, ఏం చేయాలి అని. వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.